కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ప్రజెంట్ మనమైతే ఇక్కడ చెంచులగూడ జైలు దగ్గర ఉన్నాము. ప్రశాంత్ ఇంకా మరి కొంచెం సేపట్లో రావడానికి రెడీ ఉన్నారని చెప్పారు. సో ఇక్కడ ఒక చాలా మంది ఫ్యాన్స్ మామూలుగా వస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ కనిపించింది నాకు. సో తను అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. హాయ్ నానా. హాయ్ అక్క. ఓ క్యూటీ. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నాదర్గుడ్ నుంచి వచ్చా. ఓకే. సో నీ పేరేంటి? శ్రేయాంచిక. ఓకే. సో ఎవరి కోసం వచ్చావు జైలుకి? అసలు నువ్వు స్కూల్కి వెళ్ళకోకుండా ఈ టైంలో జైలుకి ఎవరి కోసం వచ్చావు? పల్లవి ప్రశాంత్ మామ కోసం. పల్లవి ప్రశాంత్ మామ కోసమా? సో క్యూట్. నీకు పల్లవి ప్రశాంత్ మామ అంటే ఇష్టమా? నువ్వు బిగ్ బాస్ చూసావా? చూసా. నీకు ఏది బాగా నచ్చింది బిగ్ బాస్లో? రతిక, పల్లవి ప్రశాంత్ మామ. రతిక, పల్లవి ప్రశాంత్ మామ. ఓకే. నువ్వు ఇప్పుడు చూడ్డానికి ఇక్కడి వరకు వచ్చావా? సో ఓకే, పల్లవి ప్రశాంత్ మామ గేమ్స్ చూసావా నువ్వు బిగ్ బాస్లో? చూసా. ఏ గేమ్ బాగా నచ్చింది నీకు? గ్రీన్. గ్రీన్. ఓ, నీళ్ళ గేమ్ బాగా నచ్చిందా? ఓకే. సో నిన్ను మీ మమ్మీకి చెప్పావా వెళ్దామని ఇక్కడికి? ఓకే. మీ అమ్మమ్మని తీసుకొని వచ్చావా నువ్వు? సో నీకు ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడ ఉన్నాడని మామ? పల్లవి ప్రశాంత్ మామ ఉన్నాడని చెప్పాడు. ఓకే. మరి చూస్తావా అప్పుడు మామ వచ్చినాక? మామ వచ్చినాక ఏం మాట్లాడుతావు? మామ నీకు చాక్లెట్స్ తెచ్చిన అంట. చాక్లెట్స్ తెచ్చావా? ఏ పాకెట్లో ఉన్నాయా? చూపించు నాకు. ఓ సో క్యూట్. ఓ 2 చాక్లెట్స్ తెచ్చావా? ఏమేమి చాక్లెట్స్ తెచ్చావు? ఫస్ట్ ఇంకా అంటే అంతేనా? 2 ఫస్ట్ తెచ్చాను. ఓ 2 5 స్టార్. ఈ రెండు ఎవరికి? పల్లవి ప్రశాంత్ మామకి. పల్లవి ప్రశాంత్ మామకా? ఓకే. సో మామ రాగానే ఏం చెప్తావు నువ్వు? పల్లవి ప్రశాంత్ మామ నీకు చాక్లెట్స్ తెచ్చిన అని చెప్తా. ఓకే సరే, పల్లవి ప్రశాంత్ మామ డైలాగ్ చెప్తావా? చెప్పు. అన్న మళ్ళొచ్చిన తగ్గతలే. క్యూటీ. సో ఓకే, మీరు ఏమవుతారండి? ఎవరికి? పాపకి అమ్మమ్మని అవుతుంది. అమ్మమ్మ. అసలుకి ఇంత చిన్న పాపను మీరు అసలుకి జైలుకి ఎట్లా తీసుకొచ్చారు? అసలు ఏంటి, స్కూల్కి వెళ్ళాల్సిన పాపని మీరు జైలుకి తీసుకురావడం ఏంటి అసలుకి? యాక్చువల్గా ఈ రోజు నుంచి నాకు హాలిడేస్. పాప మేము నిన్న నైట్ క్రిస్మస్ పార్టీకి వెళ్ళినాము. లేట్ అయిపోయిందని ఇక పాప కూడా మాతో పాటు పార్టీకి వచ్చింది. ఇక లేట్ అయిందని స్కూల్ ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి. సరే అని ఇంకా తను మార్నింగ్ లేవలేదని ఉండిపోయింది. ఉండిపోతే ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన నుండి చూద్దామంటే వాళ్ళ ఊరెళ్ళి చూడలేము. ఎందుకంటే అది కదా వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు, అసలు వాళ్ళది ఏం తెలియదు మాకు. ఇక్కడ ఉన్నాడు అని అంటే చాలా నేను ఆన్లైన్లో చెక్ చేసిన అన్నమాట పల్లవి ప్రశాంత్ని కలవడానికి. అంటే ఇక్కడ నాకు ఐడియా కూడా లేదు ఎట్లా అని చెప్పేసి అంటే నేను కాల్ చేశాను ఆన్లైన్లో నుండి ఫోన్ చేసి అడిగాను, సార్ ఇట్లా మేము పల్లవి ప్రశాంత్ని కలవాలనుకుంటున్నాం, మరి రావచ్చు అంటే రావచ్చు అండి 10 to 4 అని చెప్పారనమాట నిన్న కాల్ చేస్తే. సరే అని ఈరోజు వచ్చినాం అన్నమాట. అయితే ఇక ఆయనది ములాఖత్ అయిపోయింది, వెయిట్ చేయండి అని అంటే ఇక నేను వేరే వాళ్ళని సార్ వాళ్ళ ఉంటారు కదా వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, సార్ పాపను ఒక్కసారి చూపిస్తాను అని అంటే వాళ్ళు అన్నారు ఇప్పుడు రిలీజ్ అవుతుండమ్మా వెయిట్ చేయండి అంటే లే సార్ ఒక్కసారి చూసే ఆ పాపనే చూస్తుంది నేను కాదు అని అంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఆయన బయటకు వచ్చిన తర్వాత కల్పించి పంపిస్తాంలే అమ్మ ఇప్పుడు వద్దు అని అంటే ఇక సరే అని ఇక్కడ వెయిట్ చేయండి కల్పిస్తాము అని అన్నారు అనమాట. బిగ్ బాస్ చూసేదా రోజు? ఆమె అప్పుడప్పుడు నేను చూస్తుంటే తను వచ్చి ఇట్లా నార్మల్గా చూసేది, అసలు చూడదు. కానీ నేను చూస్తుంటే ఇక అందులో పల్లవి ప్రశాంత్ ఆడే గేమ్స్ని కానీ ఆయన మాట్లాడే విధానాన్ని కానీ చూసి అరే మా బాబుకు కొంచెం గడ్డం అట్లుండి మా బాబు లాగా ఉన్నాడు, అరే ఈ మన మామ లెక్కనే ఉన్నాడంటే ఆ మన మామనే పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి అట్లా ఈ ఫ్యాన్ అయిపోయింది ఆమె కూడా. నేను చూడకపోయినా మమ్మీ అది పల్లవి ప్రశాంత్ మామని చూపి అని అంటది అన్నట్టు అట్లా చూస్తాం అన్నమాట అంతే. సో గ్రేట్ అండి. తను అడిగిందని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. క్యూటీ పై మామని చూసే వెళ్తావా నువ్వు? సరే, నువ్వు 2 చాక్లెట్స్ ఉన్నాయి కదా, నాకు ఒక చాక్లెట్ ఇస్తావా? కొనిస్తా.
కొనిస్తావా? ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఒకటి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ పల్లవి ప్రశాంత్ మామకి. అన్ని పల్లవి ప్రశాంత్ మామకేనా? చాక్లెట్స్ పల్లవి ప్రశాంత్ మామకి. ఓకే, నీకు ఎన్ని ఇయర్స్? 4 years. 4 years అండి. ఈ 4 years అప్పుడు మామూలుగా అయితే ఇంట్లో ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళడానికే భయపడిపోయి ఉంటాము. బిగ్ బాస్లో ప్రశాంత్ని చూడ్డము, వాళ్ళ అమ్మమ్మని పాపం సతాయించి జైలు వరకు తీసుకొచ్చింది బుడ్డది. సో పల్లవి ప్రశాంత్కి ఇంత చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అందరు ఎంత బిగ్ బాస్కి ఎంత బాగా బయట ఆదరణ పొందుతుంది అనేది. సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ.